స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ఏ రీతిగానైనా ఈ జూమ్ కూడిక ద్వారా మేమందరం కూడా కలుసుకోవడానికి మీరిచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి ఇప్పటివరకు జరిగించిన కార్యక్రమం బట్టి కూడా వందనాలు ప్రభువా. అయినా మరి ఉదయకాల సమయంలో నీ కుమారుడినైనా చైతన్య గారిని బట్టి నీకు వందనాలు. మరి నిన్నటి దినాన నీ వాక్యం ద్వారా మాకు వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు. అదే విధంగానైనా వారి ద్వారా మరి నాయన నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మేమందరం కూడా శ్రద్ధాభక్తులతోని మాటలు ఆలకించడానికినైనా సహాయం చేయమని అడుగుచున్నాం. మేమందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయని విన్న వాక్యాన్ని మా యొక్క జీవితాలు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించండి. అనేకులకినైనా మరి నేను నీ వాక్యాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా సహాయం చేయమని దయగల నా ప్రభు నీ కృప థ్యాంక్ యూ అమ్మా సారా సిస్టర్. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా. మన మధ్య ఉన్న ఝాన్సీ గూడబాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో పిహెచ్డి చేస్తున్నప్పటికీ మనకి సమయాన్ని వెచ్చించి మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. మరి పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులుగా ఉన్నారు. వారు మన మధ్యలో తరచుగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్తారు. దయచేసి మరి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. మరొకసారి మీతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఆయన ఆరాధించడానికి, మరొక దినం దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం వాక్యం మీ మధ్య ఏ వాక్యం ధ్యానించాలి అన్న ఆలోచనలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఆ వాక్యం మన జీవితాలకు స్పెసిఫిక్ వచనం మన జీవితాలకు చాలా ఆదరణ కలిగించేది, ధైర్యాన్ని కలిగించేది, ఒక రకంగా చెప్పాలంటే మనల్ని రక్షించే వాక్యం అది. పరిచర్యలో ఉన్న వ్యక్తులు ఈ ప్రాతకాల ప్రార్థన సహవాసంలో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. చాలామంది మనలో ఉన్న ఇక్కడ చాలామంది మీ పరిచర్యలో ఉన్నవారమే, ఏదో ఒక రకమైన పరిచర్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళం. సంఘ పరిచర్య అయి ఉండొచ్చు, పారా చర్చ్ ఆర్గనైజేషన్స్లో అయి ఉండొచ్చు. మనం మీలో చాలామంది సొంత ఉద్యోగాలు చేసుకుంటూనే ప్రభు పరిచర్యలో ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నవారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని సీజన్స్లో మనం ఎదుర్కొనే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. దేవుని ముఖ్యంగా పరిచర్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఏదో ఒక రకమైన పరిచర్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే, మనం ఇంత కష్టపడుతున్నాం కదా, అసలు దీనివల్ల ఏదన్నా ఫలితం వస్తుందా?
అసలు ఫలాన్ని చూడగలమా? మన కష్టానికి తగ్గ ఫలం వస్తుందా? అన్న ప్రశ్న ఎప్పుడప్పుడు ఏదో ఒక సమయంలో ఉదయిస్తది మన మనసుల్లో. ఒక్కొక్కసారి ఆహ్, ఏం చేస్తున్నానసలు నేను? నేను చేసే పనికి విలువుందా? లేదా? అని గూడా అనిపించే అవకాశాలుంటాయి. ఆ సమయంలో ఆహ్, మనం నిరాశ చెందే అవకాశం ఉంటది. హ్మ్. అది వ్యక్తుల వల్ల అయుండొచ్చు, సమస్యల వల్ల అయుండొచ్చు, మనం ఎదుర్కొనే ఇబ్బందుల వల్ల అయుండొచ్చు, పదే పదే ఎదుర్కొనే ఓటమి వలన గూడా అయుండొచ్చు. ఏ ఏ విధంగానైనా సరే, ఏదో ఒక సీజన్‌లో మనం ఖచ్చితంగా బ రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు వి మైట్ ఎండ్ అప్ థింకింగ్ వాట్ యామ్ ఐ డూయింగ్? యామ్ ఐ ఈవెన్ డూయింగ్ రైట్ థింగ్ అట్ ఆల్? ఈస్ ఇట్ ఈవెన్ వర్త్ ఇట్? అన్న ప్రశ్న. ఆహ్, మీలో ఎంతమంది ఎన్ని సార్లు అలాంటి ప్రశ్న ఎదుర్కొన్నారో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారో నాకు తెలీదు గానీ, నేను మాత్రం కొన్నిసార్లు పరిచర్యలో ఎదుర్కొనే ఆహ్, సంద్ ఆహ్, ఆహ్, సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాము, అసలు ఈ ఫలాన్ని చూడగలమా? ఆహ్, అని. ఆ సమయంలో అలాంటి సమయాల్లో పరిచర్యలోనే గాదు, విశ్వాస జీవితంలో గూడా అలాంటి సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక వచనం ఉంది ఖచ్చితంగా. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ టుడే. మత్తయి సువార్త 4 అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యుల్ని మొట్టమొదటి శిష్యుల్ని ఆహ్వానిస్తూ పలికిన మాటది. అది నా ఉద్దేశంలో మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఆహ్వానం అని నేను నమ్ముతున్నాను. 4 అధ్యాయం మత్తయి సువార్త 4 అధ్యాయం 19 వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు తన శిష్యులతో చాలా విషయాలు ఆహ్, చెప్పాడు. చాలా మాటలను మనం ఆజ్ఞలుగా జూస్తాం. యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు హ్మ్. ఆయన శిష్యులకు యెరూషలేములో వేచి ఉండమని జెప్పాడు. ఎందుకు వేచి ఉండమన్నాడంటే ఆహ్, నేను మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు రావటానికి సమయం ఉంది గనక, ఆయన వచ్చే వరకు వేచి ఉండమన్నాడు. గత గత ఆదివారం పెంతెకోస్తు ఆదివారంగా మనం డెసిగ్నేట్ చేశాం. యేసు ప్రభు ఈస్టర్ తర్వాత 50th డే కింద కౌంట్ చేసుకొని ఆహ్, పెంటెకోస్ట్ సండేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రపంచం అంతా కూడా. ఈ పెంతెకోస్తు సందర్భం ఏంటో మనకు తెలుసు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో శిష్యుల మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం స్థాపించబడింది. వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని గొప్ప సాక్షులుగా ఉన్నారు. మనం ఆ టైంలో అక్కడ చెప్పబడిన మాట చదివితే ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను అన్న పదాన్ని చదువుతాం. ఏం ఆజ్ఞాపించాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అన్నాడు. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందటి భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు. మీరు యెరూషలేములో వేచి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని శక్తితో నింపిన తర్వాత ఆ శక్తి వల్ల మీరు నాకు సాక్షులుగా ఉండగలరు గనక వేచి ఉండమన్నాడు. అదొక ఆజ్ఞ. ఈ
ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే ముందుకు దానికంటే ముందు నాకు సాక్షులుగా ఉండమని చెప్పి ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు. అది మత్తయి సువార్త 28 అధ్యాయంలో చదువుతాం మనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది ఇంకో ఆజ్ఞ. ఈ నాకు సాక్షులుగా ఉండమని చెప్పిన ఆజ్ఞ, సాక్షులుగా ఉండడానికి శక్తి పొందుకోవడానికి వేచి ఉండమని ఇంకో ఆజ్ఞ. వీటన్నిటికంటే ముందు ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు మళ్ళీ. నేను ఆయన ప్రభురాత్రి బలను స్థాపించిన దినాన, అంటే ఆయన అప్పగింపబడిన రాత్రి వారి పాదాలు కడిగిన తర్వాత వారందరితో ఇంకో మాట చెప్పాడు. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తాం ఆజ్ఞ. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరనెను. ఇది ఇంకో ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించుకోండి, తద్వారా మీరు నాకు సాక్షులై ఉండగలరు అని చెప్తున్నాడు. సో మీరు సాక్షులుగా ఉండమని చెప్పాడు. ఆ సాక్షులుగా ఉండడానికి కావాల్సిన శక్తి కోసం వెయిట్ చేయమంటాడు. అసలు మనలోంచి సాక్ష్యం ఎలా బయటకు వస్తుందో కూడా చెప్పాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా అని. ఒకసారి యేసుప్రభువు వారు, దీనికంటే ముందు ఒకసారి యేసుప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన్ను ట్రాప్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలన్నింటిలో గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగారు. ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని. యేసుప్రభువు వారు ఆ రోజు ధర్మశాస్త్రం అంతటిని 2 మాటల్లో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించమన్నాడు. ఇన్నువల్లే నేను పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇదే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటాడు. ఇదే విషయాన్ని యాకోబు మన జ్ఞాపకం చేస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మెట్టుకు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమను లేఖములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను అన్నాడు. యేసుప్రభువు వారి మాటలనే మళ్ళీ ఒకసారి యాకోబు రిపీట్ చేశాడు. సో ఆ ఆజ్ఞ ఏంటి? అసలు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలరు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే నాకు సాక్షులుగా ఉండగలరు. మీరు సాక్షులుగా ఉండి ఈ లోకాన్ని జయించి, ఈ లోకాల్లో సువార్తను ప్రకటించి, ఎవరికైతే క్రీస్తు సువార్త తెలియదో వారికి సువార్త అందించడం ద్వారా, వారిని శిష్యులుగా చేయడం ద్వారా మీరు ఈ లోకాన్ని దేవుని రాజ్యంలోనికి తీసుకురాగలరు. అలా తీసుకురావాలి అంటే మీకు శక్తి అవసరం. ఈ ఆజ్ఞలన్నీ లింక్ అయినాయి చూడండి, ప్రతి ఆజ్ఞ. వీటన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం మనం. అన్నిటినీ ఆజ్ఞలను అనట్లేదు కదా మనం. ఒకటి గొప్ప అభిషేకం కోసం ఇచ్చిన పిలుపు అయితే, ఇంకొకటి పరిచర్యకి ఇచ్చిన పిలుపు, ఇంకొకటి మనం ఒకరితోనొకరు ఎలా ఉండాలో నేర్పించే పిలుపు, ఇంకోటి అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని అనుకున్నాం. కానీ మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ అధ్యాయంలో చదివిన ఈ మాట, మొట్టమొదటిసారి ఆయన ఇచ్చిన పిలుపు వీటన్నిటికీ కీలకం, మూలమైంది. ఈ ఆహ్వానానికి మనం ప్రతిస్పందించి, ఈ ఆహ్వానంలో యేసు ప్రభువారు అడుగుతున్న పని మనం చేయకపోతే మిగతా ఏ పని చేయలేవు. అంటే మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించలేం, మన పొరుగు వారిని ప్రేమించలేం, ఒకరినొకరు ప్రేమించుకోలేం, ఆయనకి సాక్షులుగా ఉండలేం, ఆయన శక్తిని పొందుకోలేం, ఆయన అభిషేకాన్ని కూడా పొందుకోలేం. ఇవన్నీ మీనింగ్ఫుల్ అవ్వవు ఈ ఆహ్వానం మనకు అర్థం కాకపోతే. అందుకే మనం ఏ సమయంలో అలసిపోయినా, మనల్ని మనం ప్రశ్నించుకునే స్థితిలో ఉన్నా, యేసు ప్రభువారు ఇచ్చిన ఈ గొప్ప ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను
మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాట, రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరుగా చేస్తాను అన్న ఈ మాట ఎంత సింపులో అంత పవర్ఫుల్ అయిన మాట. దిస్ వర్డ్స్ విల్ సేవ్ అస్, embolden us, empower us. It will continue to charge us to move towards the goal that we need to move towards. ఈ ఆహ్వానాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు 4 కోణాల్లో మనం ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకోగలం. అసలు యేసుప్రభువారు ఏం చెప్తున్నాడో ఇది పదే పదే జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను కదా. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఈ మాటల్ని ఆయన 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 చెప్పిన ఆ మాటని పదాలు పదాలుగా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎటిమాలజీ టుడే ఇన్ దోస్ వర్డ్స్. నా వెంబడి రండి అన్నాడు. ట్రాన్స్లేషన్లో మనం తెలుగు గ్రామర్ కరెక్ట్గా ఉండాలి కనుక నా వెంబడి రండి అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. కానీ అసలు చెప్పడం ఒరిజినల్ లాంగ్వేజ్లో రమ్ము అన్నాడు, రండి అన్నాడు. ఫస్ట్ కమ్ కమ్ అనే మాట, రండి అనే మాట. ఈ రండి అనే మాట వినగానే మనకి సహజంగా అర్థమయ్యే విషయం ఏంటంటే కమ్ క్లోజర్, అప్రోచ్ మీ అని చెప్తున్నట్టు, నా సమీపానికి రండి అని చెప్తున్నట్టు కదా. మనం అర్థం చేసుకునే పదే అది. ఎవరినైనా చూసామన్నా రండి అన్నాం అనుకోండి, ఇటు రండి అన్నామంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు అంత దూరంలో ఉన్నావు, నా దగ్గరికి రా అని చెప్తున్నట్టు, రండి అని పిలుస్తున్నట్టు. అసహజంగా మనం అర్థం చేసుకునే విధానం విచ్ ఈజ్ రైట్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. కమ్ అప్రోచ్ మీ అన్నట్టుగా. కానీ వాస్తవానికి గ్రీక్లో మనం గ్రీక్లో ఆ పదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, రండి అన్నప్పుడు లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్ అంట. ఆ సందర్భం చూడండి, మనం ఆ కాంటెక్స్లో ఉంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం కాంటెక్స్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ టైంలో చేపలు పడుతున్నారు, జాలర్లు కదా, చేపలు పడుతున్నారు. చేపలు బట్టి ఆ వలల్ని కడుక్కుంటున్న సమయం అది. ఆయన రండి అన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అర్థమైంది ఆ పాయింట్. మీరు చేస్తున్న పని వదిలేసి రండి అని చెప్తున్నాడు. లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ యుర్ డూయింగ్, లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈ మాటలో ఆయన ఇచ్చే ఆహ్వానం ఏంటంటే, నాతో సహవాసానికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. నాతో సహవాసం నువ్వు చేయాలి అంటే నువ్వు చేస్తున్న పని వదిలేయాలి ఫస్ట్. నువ్వు చేస్తున్న పని చేస్తూ నాతో సహవాసం చేయలేవు. నాతో సాన్నిహిత్యంలో పెరగాలి, ఎదగాలి అంటే నువ్వు చేస్తున్న పని ఆపాలి, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఆపాలి. నువ్వు దేని విషయంలో డిస్ట్రాక్ట్ అయి ఉన్నావో, దేని విషయంలో నీ మనసంతా లగ్నమైందో ఆ లగ్నాన్ని ఆపి నా మీద లగ్నం నా మీద లక్ష్య పెట్టాలి. అప్పుడు మాత్రమే నాతో సాన్నిహిత్యం సాధ్యం. నాతో వ్యక్తిగతంగా ఒక సంబంధం ఎస్టాబ్లిష్ అవ్వడం, స్థిరపరచబడటం సాధ్యం అవుతుంది. ఎప్పుడు? నేను చేసే పని వదిలేసి వస్తే. ఈ బేసిక్లీ ఈస్ కాలింగ్ ఫర్ ద సెసెషన్ ఆఫ్ యాక్టివిటీ. నువ్వు చేస్తున్న పని, నీ ఆలోచనలు దేని మీద ఉన్నాయో ఆ ఆలోచనలు, ఆ పని ఆపి ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయనతో సాన్నిహిత్యం సాధ్యం. సెసెషన్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ రిలేషన్షిప్. అసలు ఎనీ రిలేషన్షిప్, ఏ సంబంధాన్నైనా తీసుకోండి, మనం ఒక పని చేస్తూ ఆ పని మీద లగ్నం పెడుతూ అదే సమయంలో ఒక సంబంధాన్ని, నిజమైన సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టం. పెళ్ళైన వాళ్ళకి ఈ విషయం బాగా అర్థం అవుతుంది. మీ భార్య కానీ భర్తతో కానీ మాట్లాడాలనుకోండి, వారి పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచాలనుకోండి, చేతిలో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్ చూసుకుంటూ వాడితో మాట్లాడటం, ఒకేసారి మాట్లాడి మన ప్రేమను వ్యక్తం చేయడం అసాధ్యం.
ఇట్స్ నాట్ పాసిబుల్. మనం చాలాసార్లు ఆ 2 పనులు ఒకేసారి చేయగలం అనుకుంటాం కానీ చేయలేం. ముఖ్యంగా when it comes to relationships. You cannot establish a relationship while doing something else. You do need to focus on the person that you want to have a relationship with. ఎవరితోనైతే సాన్నిహిత్యం కోరుకుంటున్నావో, ఎవరితోనైతే సహవాసం కోరుకుంటున్నావో, వారితో సహవాసంలో సాన్నిహిత్యంలో ఎదగాలి అంటే చేసే పని ఆపాల్సిందే. మనకి టెక్నాలజీ ఎంత ఉపయోగపడిందో అంతే చెడగొట్టింది మనల్ని. కోవిడ్ సమయంలో చాలా సహవాసాలు ఇలానే ప్రారంభమైనాయి. ఆన్లైన్ మనకి టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడిందంటే కోవిడ్ సమయంలో అది ఇప్పటికీ కొనసాగుతుంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అవుట్కమ్స్. దిస్ ఫెలోషిప్ ఇస్ వన్ ఆఫ్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద డిజాస్టర్ ఇన్ కోవిడ్. కానీ నేను ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాను. అది ఈ సహవాసంలో అలా జరగకపోవచ్చేమో కానీ, బట్ జనరల్గా ఓవరాల్గా చెప్తున్నాను కొన్ని ఆన్లైన్ సహవాసాల గురించి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఇదే సమయంలో చాలామందివి ఈ సహవాసంలో కాదండి, నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను. కొన్ని ఆన్లైన్ సమావేశం ఇలా జరుగుతుందనుకోండి, మనం ఇది ఆన్ చేసుకొని ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటాం ఒకే టైంలో. ఓ పక్కన మనం వింటాము అనుకుంటాం కానీ వంట చేసుకునే పనిలో ఉండి మిగతా పనులు చేసుకుంటూ ఇక్కడ మనకు ఫుల్ అటెన్షన్ ఇవ్వడం అసాధ్యం. ఇట్స్ నాట్ పాసిబుల్. విల్ నాట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు నేను ఇంకో విచిత్రమైన విషయాన్ని ఏం గమనించానంటే, కొంతమంది ఆన్లైన్ మీటింగ్లో ఒక మీటింగ్లో ఉండి ఇంకొక కంప్యూటర్లో ఇంకొక మీటింగ్లో జాయిన్ అవుతారు 2 సార్లు ఒకేసారి ప్యారలల్గా. అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అటెన్షన్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్. దేవునితో సహవాసం కూడా కొన్నిసార్లు మనం అలానే చేస్తామేమో అని నా అనుమానం. పర్లేదులే 2 మెయింటైన్ చేయగలను అని అనుకుంటూ. Jesus was asking the disciples, leave everything behind if you want to enter into a relationship with me అని చెప్తున్నాడు. రండి అన్న ఆ మొక్క మాటలు. యేసు ప్రభు వారు మనం సువార్తలు చదివినప్పుడు రమ్ము లేదా రండి, కమ్ అనే పదం 4 సార్లు ఉపయోగించాడు. మనం ఇఫ్ యు లుక్ ఎట్ ద స్క్రిప్చర్స్, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్తో మాట్లాడేటప్పుడు రమ్ము అని చెప్పేటప్పుడు ఇది ఒక సందర్భం. రండి అని చెప్పడం. నా శిష్యులుగా ఉండడానికి రండి అని పిలిచిన సందర్భం ఒకటి. రెండో సందర్భం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ప్రయాస పడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, భారం మోస్తున్నావు, నీకు ఆ భారం ఆ ప్రయాస పోయి నీకు విశ్రాంతి కావాలి అంటే నా దగ్గరికి రా అన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? నువ్వు చేసే పని ఎందుకు ఆపమంటున్నాడు? నీకు విశ్రాంతి నేను ఇస్తాను, నా దగ్గరికి వస్తే. నువ్వు ఆ పని ఆపితే నీకు విశ్రాంతి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పడానికి. ఇంకొకసారి రమ్ము అన్నాడు. పేతురుతో అన్నాడు ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు వారు శిష్యులు దోణిలో గలిలయ సముద్రాన్ని ఈ అద్దరి నుంచి ఆ అద్దరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తుఫాన్లో చిక్కుకొని ఉన్న సమయంలో యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చిన సందర్భం అది. ఆయన నీటి మీద నడుచుకుంటూ రావడం చూసినప్పుడు పేతురు, నేను కూడా రావచ్చా అని దగ్గరికి అంటే యేసు ప్రభు వారు రమ్ము అన్నాడు. ఈసారి రమ్ము అన్నప్పుడు నీ చుట్టూ ఉన్న సమస్యను, నీ చుట్టూ ఉన్న భయం గొల్పించే స్థితులను మర్చిపోయి ముందు నా మీద కళ్ళు పెట్టి నడు అని చెప్తున్నాడు. నువ్వు నా మీదకు దృష్టి పెడితే, లక్ష్య పెడితే అద్భుతాన్ని రుచి చూడగలవు. అలానే అద్భుతాన్ని రుచి చూడగలిగాడు. ఒకసారి రండి అన్నప్పుడేమో నేను మీకు విశ్రాంతి కావాలి అంటే రండి నా దగ్గరికి అంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో నా దగ్గరికి రా అన్నప్పుడు నువ్వు అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా, నా దగ్గరికి రా అన్నాడు. అన్నీ వదిలేసి, ఏదైతే నీ దృష్టిని ఆకర్షిస్తుందో దాని మీద నుంచి నీ దృష్టి తీసివేసి నా మీద పెట్టు లక్ష్యం. నీకు నాతో సాన్నిహిత్యం ఉంటే
ఏది అసాధ్యం అనుకుంటావో అది చేయగలవు, నువ్వు నీటి మీద నడవగలవు. చూపించాడు ఆ విషయాన్ని పేతురుకి, మనకు. ఆ పరిచర్య ప్రారంభంలోనే ఇంకొకసారి రండి అన్నాడు. యోహాను, ఆంద్రేయ బాప్తిసం వచ్చి యోహాన్ దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభువారు బాప్తిసం పొందుకోవడానికి వచ్చాడు. యోహాన్ బాప్తిసం వచ్చి యోహాన్ దగ్గరికి యేసు ప్రభువారిని పరిచయం చేశాడు. బాప్తిసం వచ్చి యోహాను, ఈయన లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని, మెస్సియా అని పరిచయం చేశాడు. యేసు ప్రభువారు అక్కడి నుంచి వెళుతూ ఉంటే వీళ్ళిద్దరూ శిష్యులు కూడా యేసు ప్రభువారిని అనుసరించడం ప్రారంభించారు. ఆయన వెనక్కి తిరిగి మీకేం కావాలి అని అడిగాడు. అడిగితే రబ్బీ ఎక్కడుంటావు నువ్వు అని అడిగితే యేసు ప్రభువారు చక్కటి మాట అన్నారు వారితో, వచ్చి చూడుము అన్నాడు. కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ. యు వాంట్ టు నో మీ, కమ్ అండ్ సీ. దైవ ప్రత్యక్షత కావాలన్నా కూడా మనం చేసే పని ఆపాల్సిందే. రెండు పనులు ఒకేసారి చేస్తూ దేవునితో సహవాసంలో ఎదగాలనుకోవడం మూర్ఖత్వం. మనం చేసే పని, మనం మన 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 ఆలోచనలు దేని మీద పడున్నాయో ఆ ఆలోచనలు పక్కన పెట్టి పూర్తిగా ఆయన మీద దృష్టించితేనే ఆయనతో సహవాసంలో ఎదగలం. హీఈస్ ఇన్వైటింగ్ అస్ ఇన్ టు దాట్ రిలేషన్షిప్, a relationship of communion. సాన్నిహిత్యంతో కూడిన సహవాసంలో ఉండడం వేరు కదండి. ఇప్పుడు ఫెలోషిప్లో ఉంటాం మనం. ఓ చర్చికి వెళ్ళామనుకోండి, చర్చిలో 100 మంది ఉంటే వారితో కలిసి మనం ప్రతి ఆదివారం ఆరాధిస్తూనే ఉంటాం. ఒక సహవాసంలో ఉన్నాం. సహవాసంలో ఉండడానికి సాన్నిహిత్యానికి తేడా ఉంది. We can be part of a fellowship. But what Jesus is inviting us is into a communion with Him. Communion is only possible when we stop doing things that we normally do and focus on Him completely. నిర్గమకాండంలో మనకు బాగా సుపరిచితమైన సందర్భం, మోషే దహించబడుతున్న పొద దగ్గరికి వెళ్ళడం. ఆ సందర్భం ఆ సందర్భాన్ని ఎన్నోసార్లు చదువుంటాం, ఎన్నోసార్లు అందులో నుంచి వాక్యం వినుంటాం. వాస్తవానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పొదలు మండడం ఆ కాలంలో, ఆ స్థలంలో, ఆ మోషే ఉన్న ప్రాంతంలో సాధారణమైన విషయం వాస్తవానికి. ఎందుకంటే అది సైనాటిక్ డెజర్ట్, ఎడారి, భయంకరమైన ఎడారి, మండుటెండలతో ఉండే ఎడారి, వేడిమి చాలా ఎక్కువ. కనుక పొదలు మంటలు అంటుకోవడం సహజమైన విషయం. ఇట్స్ అ నార్మల్ థింగ్. అంటే మండుతున్న చాలా పొదలను ఎన్నిసార్లు చూసుంటాడు మోషే. కానీ ఈ పొద ఎందుకు ఆకర్షించింది? అది క్రిటికల్. మోషేకి ఏం పని ఉందండి? ఐగుప్తులోంచి పారిపోయి వచ్చిన తర్వాత సిప్పోరాని పెళ్లి చేసుకున్నాక మామగారి గొర్రెలు మేపుతున్నాడు. ఇంకా అదే పని, గొర్రెలు కాపరయ్యాడు. ఒక గొర్రెల కాపరిగా ఎడారిలో ఏం పని ఉంటుంది ఆయనకి? గొర్రెలను తీసుకెళ్తాడు, ఎక్కడ మేత దొరుకుతుందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ వదులుతాడు, కూర్చుంటాడు ఎక్కడో చోట, ఇక అంతే. అంతమించి పని చేసేది ఏం లేదు ఆయన. కాబట్టి ఆయన దృష్టి అన్నిటి మీద ఉండుంటుంది, ఆ చుట్టూ జరిగే విషయాలన్నిటి మీద దృష్టి ఉండుంటుంది. అంటే ఎన్నిసార్లు చూస్తుంటాడో మండుతున్న పొదల్ని. వేరే గొర్రెల కాపర్లు అంటించినాయో, యాత్రికులు అంటించిన పొదలో, లేకపోతే ఎండ వలన వచ్చిన పొదలో, అంటుకున్న పొదలో, ఏ రకంగా సరే అలా అంటుకున్న పొదలను ఎన్నో చూసుంటాడు. కానీ ఆయన ఆకర్షించింది ఈ పొద. ఎందుకు అంటే ఈ పొద మంట అంటుకుంది కానీ ఆరిపోట్లే.
పొద గాలిపోవట్లే. అందుకే చూసుంటాడు చాలాసేపు. ఏంటిది ఇందాక నుంచి మండుతుంది కానీ ఇంతవరకు ఆగలేదు. అందుకే దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా ఒక మాట అన్నాడు ఆయనతో, నీవు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు, నీ చెప్పులు విడిచి నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పులు విడిచిరా అన్నాడు. మనం ఆలోచించిన ఒక విషయం ఏంటంటే, ఏ దేవుడు ఆ మండుతున్న పొద దగ్గరే ఉన్నాడా? వేరే చోట లేడా? మరి 1 కిలోమీటర్ అవతల మోషే కూర్చున్నప్పుడు, ఈ మండుతున్న పొదను దూరం నుంచి చూస్తున్నప్పుడు మోషే ఎక్కడున్నాడో అక్కడ యెహోవా లేడా? ఉండుంటాడే, ఆయన సర్వాంతర్యామి కదా. ఆ మండుతున్న పొగకే లిమిట్ అయి ఉన్నాడా? ఒకవేళ ఆయన మోషే ఎక్కడున్నాడో అక్కడ కూడా ఉండుంటే ఆ స్థలం కూడా పవిత్రమైందే కదా, పరిశుద్ధమైందే కదా. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి దాని గురించి. ఈ సర్వాంతర్యామి అయిన ఈ దేవుడు, ఆయన సర్వాంతర్యామి కనుకే దేవుడు అయ్యాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు మండుతున్న పొద దగ్గరే కాదు, మండుతున్న పొదను దూరం నుంచి చూస్తున్న మోషే ఉన్న స్థలంలో కూడా ఉన్నాడు. కానీ మండుతున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చెప్పులు విడిచిరమ్మన్నాడు. ఎందుకు అనుంటాడు? Here is a solution. I'm not completely perfect in my answer right now, but here is what I'm thinking. మండుతున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు తను దేవుని సన్నిధిలోకి రాబోతున్నాడు అన్న విషయాన్ని మోషే అర్థం చేసుకున్నాడు. అంటే దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు కదా. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నా సన్నిధిలోకి వస్తున్నావు, నాతో సహవాసం చేయబోతున్నావు కనుక నువ్వు ఉన్న స్థలంలో వేరే దానికి ఆలోచన ఉండకు, వేరే ఆలోచన నీలో ఉండకూడదు. కనుక చెప్పులు ఇడిసి లోపలికి రా అన్నాడు, నా దగ్గరికి రా అన్నాడు. మనం చెప్పులు ఒక ఇంటికి వచ్చామనుకోండి, చెప్పులు ఎందుకు విడుస్తాం? ఇల్లు మురికవుతుందని కాదండి. చెప్పులు వేసుకుంటున్నాము అంటే ఒక పని మీద బయటికి వెళ్తున్నాం అని అర్థం. మనం జనరల్గా వెన్ వి వేర్ షూస్, ఐదర్ వీఆర్ ఇట్స్ అ సైన్ ఆఫ్ అన్ యాక్టివిటీ. నేను చెప్పులు వేసుకున్నానంటే పనికి వెళ్తున్నాను, ఏదో ఒక పని చేయడానికి బయటకు వెళ్తున్నాను. చెప్పులు వేసుకున్నానంటే ప్రయాణం చేస్తున్నాను. వెన్ ఐ వేర్ షూస్, ఇట్స్ అ సైన్ ఆఫ్ యాక్టివిటీ. ఒక పని చేయబడడానికి బయలుదేరుతున్నాను కనుక చెప్పులు వేసుకుంటాను. ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు ఎందుకు తీస్తానంటే అయిపోయింది నాకు ఆ పని, ఇప్పుడు నా అటెన్షన్ అంతా ఇంటి మీదే, ఇంట్లో ఉన్న వ్యక్తుల మీదే. మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చామనుకోండి, చెప్పులతో రాము, ఇంకేసుకోం. ఎందుకు? అయిపోయింది పని. చెప్పులతో నేను చేసే పనులన్నీ ఆపేశాను, ఇప్పుడు ఇక్కడ కూర్చొని సహవాసంకు మాత్రమే ఉంటాను డైనింగ్ టేబుల్ దగ్గర. దట్ మీన్స్ ఐఎమ్ సీజింగ్ మై యాక్టివిటీ. ఇప్పటి వరకు నేను చేసిన పని ఆపేసి ఇప్పుడు పూర్తిగా ఫోకస్డ్గా దీని మీదే ఉంటాను అన్నదానికి సైన్ అది. So when Jesus is inviting us, that's what he's asking. Take off your shoes because you don't get to do anything else. ఇంకా వేరే పని ఏం లేదు, వేరే ఆలోచన ఏం లేదు. అప్పుడే నాతో సహవాసం సాధ్యం. మనం అలసిపోవడానికి ఒక కారణం చెప్పులేసుకొని పరిచర్య చేస్తున్నామేమో. Maybe we are too many times we are wearing too many things and at the same time trying to develop a relationship with the Lord, which probably is the reason why we are tired, which probably is the reason why we are unable to experience real revelation of God. ఆయన ప్రత్యక్షత అందుకే పొందుకోలేకపోతున్నామేమో. So he's asking us to come by stopping everything that you're doing. రండి, ఎక్కడికి రావాలి? నా వెంబడి రండి అన్నాడు. కమ్ ఫాలో మీ అన్నాడు. రెండో మాట, ఫాలో మీ,
నా వెంబడి రండి అని. నా వెంబడి రండి అన్నప్పుడు మనకు మైండ్లో వచ్చే పిక్చర్, ఫస్ట్ పిక్చర్, ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, నేను ఆయన వెనక నడుస్తాను అని. దీన్ని మనం ఇమిటేషన్ అంటాం. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇస్ దట్. నా వెంబడి అంటే నేను నడుస్తూ ఉంటాను, నా వెనక నుంచొని, నా వెనక నేను ఎడిపోతున్నాను, అడిపోండి, అటు నడవండి అని. అది కరెక్ట్ అండర్స్టాండింగే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్ అండర్స్టాండింగ్. కమ్ అన్నప్పుడు అప్రోచ్ అని ఎట్లా అనుకున్నామో, ఫాలో అన్నప్పుడు ఇమిటేట్ అనుకోవడం కూడా కరెక్టే, తప్పులేదు అందులో. కానీ ఆ ఒక్కదాని గురించి ఆయన మనల్ని పిలవలేదండి. యేసు ప్రభువారు కమ్ అండ్ ఫాలో మీ అన్నప్పుడు ఆ మాట మనం కరెక్ట్గా కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలంటే, వాక్ విత్ మీ అంటున్నాడు. ఈజ్ నాట్ ఆస్కింగ్ అస్ టు వాక్ బిహైండ్ హిమ్, ఈజ్ ఆస్కింగ్ అస్ టు వాక్ విత్ హిమ్. కమ్ ఫాలో మీ అన్నప్పుడు రా, నాతో కలిసి నడు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నాతో కలిసి నడు అని ఎందుకు అన్నాడు? పరిచర్యలో ఆయనతో కలిసి నడవకపోతే మనం ఐదర్ తొందరగానే నడుస్తాం లేదా స్లోగానే నడుస్తాం. తొందరగా నడిస్తే అలసిపోతాం, స్లోగా నడిస్తే నిరాశ చెందుతాం, ఎందుకంటే పనులు త్వరగా అయినట్టు కనపడం. ఆయనతో కలిసి నడవాలి మనం. We have to continue to walk with him, alongside him, beside him. It's an invitation to collaboration. కరెక్ట్గా మాటలో చెప్పాలంటే, నాతో సహకారిగా ఉండు అంటున్నాడు ఆయన. పరిచర్య నేను చేస్తాను, నువ్వు సహకారిగా ఉండు అని చెప్తున్నాడు అనమాట. మన విశ్వాస ప్రయాణం కూడా అంతే. పని నేను చేస్తా ఉంటాను, నువ్వు సహకారిగా ఉండు అని పిలిచాడు మనల్ని. when he asked us to follow him. అసలు మనలో ఎవరికి కెపాసిటీ ఉందండి ఇంకొక వ్యక్తిని మార్చగలిగే కెపాసిటీ మనలో ఎవరికన్నా ఉందా? అసలు మనల్ని మనం మార్చుకోవడానికే మనకు తంటాలు. మనకు సరైన క్రమశిక్షణలో ఉండడమే మనకు కష్టం. అలాంటిది మనం ఇంకొక వ్యక్తిని మార్చగలం అని అనుకోవడం హాస్యాస్పదం. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తీసం ఇచ్చి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ మనం బోధిస్తే మనుషులు మారిపోతారు అనుకోవడం హాస్యాస్పదం. మారరు మనుషులు, మన వల్ల మనుషులు మారరు. ఆ పని పరిశుద్ధాత్మ దేవుని పని, మనుషుల్ని మార్చే పని, పరిస్థితులను మార్చే పని. కేవలం దేవునికి మాత్రమే సాధ్యమైన పనులై. సో మనిషి సువార్త ప్రకటించడం అనేది మన సహకారంతో చేసే పని అయితే, ఆ సువార్తను ఉపయోగించుకొని మనుషులు మార్చడం అనేది దేవుని పని. మనం చాలాసార్లు సంఘ కాపరులుగా, నేను కూడా సంఘ కాపర్నే కదండి, ఎవరన్నా చర్చ్ గురించి అడిగితే నా సంఘం నా సంఘం నా సంఘం అని చెప్పుకోవడం అలవాటే బాగా. ఒకసారి దాని గురించి చాలా ఆలోచించాను నేను. నా సంఘం ఏంటి అసలు? అది నా సంఘం కాదు కదా, యేసుప్రభు వారి సంఘం కదా అసలు అది. యేసుప్రభు వారు నన్ను ఉపయోగించుకొని ఆయన సంఘాన్ని కట్టాడు. అసలు సంఘం కట్టేది ఆయన కదా, ఫస్ట్ నుంచి కూడా ఆయనే చెప్పాడు. నేను సంఘాన్ని నేను నిర్మిస్తానంటాడు ఆయన. సో అసలు మనం సంఘాన్ని నిర్మిస్తున్నాం అనుకోవడం, ఇట్స్ ఐరానికల్. ఇట్స్ ఈవెన్ ఐ కాల్ ఇట్ ఫూలిష్. వి కాంట్ ఈవెన్ థింక్ లైక్ దట్ కదండి. మనుషుల్ని మార్చడం, సంఘాలను నిర్మించడం, పరిచర్యలు చేయడం, పరిస్థితి స్థాపించడం, ఇవేవి మనం చేసేవి కాదు. అన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేస్తాడు. మనం సహకారులుగా ఉండడానికి పిలిచాడు. ఇది మర్చిపోయినప్పుడు మనం అలసిపోతాం, నిరాశ చెందుతాం. నిన్న సమూయేలు గురించి మాట్లాడేటప్పుడు మీకు యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం చేశాను. వీళ్ళందరూ
సమూయేలు దగ్గరికి వచ్చి మా కొత్త రాజుని ఇమ్మని అడిగినప్పుడు సమూయేలు బాధపడుతుంటే దేవుడు సమూయేలుతో ఏమన్నాడు? సమూయేలు, వారు నిన్ను తిరస్కరించలేదు, నన్ను తిరస్కరించారు అన్నాడు. ఆ ఒక్క మాటతో సమూయేలుకి కూడా జ్ఞాపకం చేశాడనమాట. సమూయేలు, అసలు పనంతా నాది, నా మాట నువ్వు పలుకుతున్నావు, నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావు. నా శక్తి ద్వారా నా శక్తి ఉపయోగించుకొని నువ్వు నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను. ఈ విషయం నువ్వు మర్చిపోవద్దు. వాస్తవానికి న్యాయం జరిగించడం కూడా నేను నీకు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానం ద్వారా నువ్వు న్యాయం తీర్చగలుగుతున్నావు. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మీ. ద పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అబవ్, నాట్ ఫ్రమ్ యూ, నాట్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. కమ్స్ ఫ్రమ్ అబవ్ and flows through you. You are my vessel. Walk with me అన్నప్పుడు ఆయన కొలాబరేషన్లోకి పిలిచాడు మనల్ని. ఇక్కడ మనం ఏం తక్కువ అయిపోలేదండి. అసలు ఆయనతో సహకారిగా ఉండడం ఎంత గొప్ప గౌరవం ఆలోచించండి ఇప్పుడు. సో ఒక పక్కన మనకు గౌరవం ఇస్తున్నాడు, వాక్ విత్ మీ అంటూ, నాతో సహకారిగా ఉండు అని పిలుస్తున్నాడు. రెండోది, నువ్వు ఆ పని చేసేటప్పుడు నీకు శ్రమ లేకుండా నేను చేస్తా పని, నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయి, నేను చెప్పిందే నువ్వు చేస్తా ఉంటే నువ్వు అలసిపోవు, నిరాశ చెందవు. కార్యం చేసేది నేను కదా. ఇట్స్ అన్ ఇన్విటేషన్ టు కొలాబరేషన్, కొలాబరేటివ్ లెర్నింగ్. ఈ మాట అర్థం చేసుకోవడానికి రెండు కాంటెక్స్ట్లను ఉపయోగిస్తాను నేను, మనకి ఇంకా కొంచెం క్లారిటీ రావడానికి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు యోహాను సువార్తలో మనం యేసు ప్రభువారు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు ఆయన్ను పారాక్లిటోస్ అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఐ విల్ సెండ్ యూ అన్ అడ్వకేట్, ఐ విల్ సెండ్ యూ అ కంఫర్టర్, అ హెల్పర్ అన్నాడు. వాస్తవానికి మనం హెల్పర్స్ అక్కడ, ఆయన వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. ఐ విల్ సెండ్ యూ సంబడి హూ విల్ కమ్ అలాంగ్ సైడ్ యూ, పారాక్లేటోస్. పారాక్లేటోస్ అనే పదం పరిశుద్ధాత్మ దేవునికి ఉపయోగించిన పదం. రెండు గ్రీక్ పదాలని కంబైన్ చేస్తూ పలికిన పదం అది. పారాకలియో అనే పదం, పారాకలియో. దాన్ని మనం పారాక్లేటోస్ అని ట్రాన్స్లేట్ చేసాం, కంబైన్ చేసాం దాన్ని. పారా అంటే కమ్ అలాంగ్ సైడ్ అని, బిసైడ్ అని, అలాంగ్ బై మై సైడ్ అని, నా పక్కన, నాతో. యేసుప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు కదా, కమ్ ఫాలో మీ అన్నాడు కదా, నా వెంబడి అన్నాడు కదా, నా వెంబడి ఉండేవాడు పారా అంటే. కలియో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కలియో అంటే సమ్మనింగ్ అని అర్థం. నా వెంబడి ఉంటూ పిలిచేవాడు అని అర్థం. అంటే ఇప్పుడు పారాక్లియోస్ అంటే అర్థం ఏంటనమాట? పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటూ నేనేం చేయాలో నాకు చెప్తాడని అర్థం. విచిత్రం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేయాలో చెప్తాం ఎప్పుడు. మనం చెప్పిన టైంకి ఆయన రావాలి, మనం చెప్పినప్పుడు ఆయన అద్భుతాన్ని చేయాలి, మనం చెప్పినప్పుడు ఆయన పరచబడాలి అన్న ఆలోచనతో ఉంటాం మనం. వాస్తవానికి it should have been reversed. He should be the one who tells us what we do. ఈ ప్రాసెస్ని రివర్స్ చేసాం కనుకే మినిస్ట్రీ తారుమారు అవుతూ ఉంటుంది ఎప్పుడు మనకి. రిమెంబర్ దట్. ఇది ఎందుకు ఇది ఇంకా క్లారిటీకి రావాలి, మనకి ఇంకా క్లారిటీ రావాలి అంటే 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రా అని పిలిచాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. 29వ వచనం చదవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. సేమ్ థింగ్ అక్కడ 4వ అధ్యాయంలో కమ్ ఫాలో మీ
నా వెంబడి రండి అని పిలిచినప్పుడు దేనికి పిలిచాడు? కొలాబరేటివ్ లెర్నింగ్కి పిలిచాడు అన్నాను కదా. మన కలిసి ఆయనతో సహకరిస్తూ నేర్చుకోవడానికి పిలిచాడు మనల్ని. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మళ్ళీ ఇంకొక క్లారిటీ ఇస్తున్నాడు. నేను సాత్వికుడు దేని మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ నన్ను ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్నావు అన్నాడు. అంటే ఆల్రెడీ మన మీద ఒక కాడు ఉంది. కాడు ఉండడం వల్లే బరువు, భారం, ప్రయాస. నువ్వు భారం మోస్తున్నావు కదా, విశ్రాంతి కలుగు చేస్తానంటే నా మైండ్లో నార్మల్గా సహజంగా మనం ఆలోచించే విషయం ఏంటి? నా మీద ఉన్న భారాన్ని తీసివేస్తాడు, అప్పుడు నాకు విశ్రాంతి దొరుకుతుంది. అంతే కదండి. ఇప్పుడు భుజం మీద 10 కేజీలు బరువు 25 కేజీలు బస్తా మోస్తున్నాం అనుకోండి, అది బరువు, భారం, ప్రయాస. నా దగ్గరికి రా, నేను విశ్రాంతి ఇస్తానంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన మీద ఉన్న 25 కేజీల బస్తాన్ని తీసేస్తాడు, మనం ఫ్రీ అవుతాం అని అనుకుంటాం మనం. కానీ ఈయనేమంటాడు యేసుప్రభు వారు? నా దగ్గరికి రా, నీ కాడు వదిలి నా కాడు ఎత్తుకో అంటాడు మళ్ళీ. అప్పుడు నీకు విశ్రాంతి అంటాడు. దీనికిను పరిశుద్ధాత్మ దేవునికి ఏం కనెక్షన్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. యేసుప్రభు వారు కాడి అన్న పదాన్ని చాలా పర్పస్ఫుల్గా వాడాడని నా ఉద్దేశం. యోక్ అన్నాం కదా దాన్ని ఇంగ్లీష్లో. టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్. ఎలా రెస్ట్ వస్తుంది మనకు అసలు? అసలు యోక్ వదిలించుకోవాలనే కదా మనం ఇంతకీ ఆయన దగ్గరికి వచ్చింది. ఈ భారాన్ని వదిలించుకోవాలి, ఈ కాడిని వదిలించుకోవాలనే కదా నేను వచ్చింది. మళ్ళీ కాడి మోయమంటాడేంటి? ఈ కాడి ఎలా మోస్తాం మనం? ఈ కాడి మోయడం వల్ల నేనెట్లా విశ్రాంతి పొందుతాను? భారం కదా అది. నాకు ఆల్రెడీ ఉన్న భారాన్ని వదిలించుకోవాలనుకున్నట్టే మళ్ళీ భారం పెడతానంటాడేంటి? ఈ ఈ ఈ- ఈ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి అంటే అసలు యేసు ప్రభు వారు ఉన్న కల్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏన్షియంట్ కల్చర్ అంటే యేసు ప్రభు వారు ఉన్న సొసైటీ అగ్రేరియన్ సొసైటీ, మన ఇండియా లాగే. అది కూడా ఫార్మింగ్ సొసైటీ, వ్యవసాయం మీద ఆధారపడిన సొసైటీ. సో యేసు ప్రభు వారు కాడే అనే పదాన్ని ఉపయోగించినప్పుడు వ్యవసాయంని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట అది. కాడే. ఈ కాడి కాడి దేని మీద పెడతాడు? దున్నల మీద పెడతారు కదండి. రైతు వ్యవసాయం చేసేటప్పుడు సాయిల్ని దున్నాలి అంటే ఎద్దులు కావాలి. ఈ ఎద్దుల్ని పెట్టి కాడితో దున్నాలి అంటే ఈ రెండు ఎద్దుల్ని జతపరిచి దాని మీద కాడి పెట్టి ఈ హ్యాస్ టు డూ దిస్. యేసుప్రభు వారు ఆ ఇమేజరీని మైండ్లో పెట్టుకొని చెప్తున్నాడు. ఐ వాంట్ యూ టు ఇమాజిన్ దిస్. మనందరికీ వ్యవసాయం ఎలా జరుగుతుందో తెలుసు కదండి. ఇప్పుడు టెక్నాలజీ అంటే డెవలప్ అయింది, ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ మనకు వ్యవసాయం ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. సో అది దృష్టిలో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి నేను చెప్తున్నప్పుడు. అంటే ఒక జత ఎద్దుల మీద పెట్టే కాడి గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు కార్పెంటర్ అన్న విషయం మనకు తెలుసు. ఆయన కార్పెంటర్ అయ్యుండి వ్యవసాయాన్ని ఎగ్జాంపుల్గా యూజ్ చేసుకొని ఎందుకు చెప్పాడు అంటే, ఆ కాలంలో కార్పెంటర్ చాలా కీలకమైన పాత్ర పోషించేవాడు అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయం విషయంలో. మీకు తెలుసు కదండి, ఓల్డెన్ డేస్లో ఐదర్ ఇనుముతోనన్నా పనిముట్లు తయారయ్యాయి, లేదా చెక్కతోనన్నా పనిముట్లు తయారయ్యాయి. సో ఒక ఆ సమాజం గనక కొంచెం ఆ సివిలైజేషన్ అడ్వాన్స్ సివిలైజేషన్ అయితే ఇనుమును వాడేవాళ్ళు, మెటల్ని వాడేవాళ్ళు. మెటల్ వర్కర్స్ కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. కంసాలులు, మెటల్ వర్కర్స్. అదే కొంచెం బ్యాక్వర్డ్ సివిలైజేషన్ అనుకోండి, ఇజ్రాయెల్ లాగా, ఆ టైంలో కార్పెంటర్ మీద ఆధారపడేవాళ్ళు. ప్రతిదానికి పనిముట్లు చేయాలి అంటే కార్పెంటర్ కావాలి. అందుకే కార్పెంటరీ చాలా ప్రాముఖ్యమైన వృత్తి. సో యేసుప్రభు వారికి ఒక కార్పెంటర్గా కాడే ఎలా తయారు చేయబడుతుందో తెలుసు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్. ఒక రైతు దగ్గర ఉన్న ఎద్దులు
కాడి మోసి రెండు ఎద్దుల్ని జతపరిచి దాని మీద కాడి పెట్టి దాన్ని మోయించాలి అంటే ఆ కాడే దాని షేపు, దానికి ఉపయోగించే తాళ్ళు, కట్టే విధానం, ఇవన్నీ కూడా ముఖ్యంగా భారం పెట్టే ఆ కాడే ఎద్దు షేప్కి తగ్గట్టుగా తయారు చేయాలి. కార్పెంటర్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ రైతులు ఈ కాడని తనకున్న ఎద్దులకు షేపులకు తగ్గట్టుగా తయారు చేయమని చెప్పడానికి. సో యేసుప్రభు వారికి తెలుసు కాడ తయారు చేసినప్పుడు ఎద్దు శరీరపు షేపుకి తగ్గట్టుగా ఆ కాడని తయారు చేయాలి అని. ఏది బలంగా ఉంటుందో, ఏ ఎద్దు బలంగా ఉంటుందో దానివైపు కాడె బరువు ఎక్కువ పెట్టి, ఏదైతే కొత్తగా ట్రైనింగ్ అవుతుందో కొంచెం బలహీనమైందో దానివైపు ఉన్న కాడి సైడు బరువు తగ్గించేవాళ్ళు, లైట్ చేసేవాళ్ళు. సో ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ అన్నట్టుగా, బరువు కానీ ప్రెషర్ కానీ బ్యాలెన్స్ అయిపోయేది అప్పుడు. కాబట్టి రైతుకి దున్నడం సాధ్యం ఈజీగా, ఎందుకంటే బరువు ఎవరు మోయాలో వాళ్ళు మోస్తున్నారు. అదే సమయంలో ఈ బలహీనంగా ఉన్న లేకపోతే చిన్నదైన ఎద్దు నేర్చుకుంటుంది దాంతోపాటు. అందుకని ఆ కాడిని అలా ఆ షేప్లో తయారు చేసేవాళ్ళు. యేసుప్రభు వారు ఆ ఇమేజ్లను ఉపయోగిస్తున్నాడు ఈ మాట చెప్పేటప్పుడు. నా కాడు ఎందుకు ఎత్తుకోవాలంటే బరువు నేను మోస్తా, నీకు తేలికవుద్ది. డైరెక్షన్ నేను ఇస్తా, నువ్వు నన్ను ఫాలో చేయటమే. ఇప్పుడు 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 ఆలోచించండి. బాగా యూనో అనుభవం ఉన్న ఎద్దు ఎప్పుడు మూవ్ అవ్వాలో ఎప్పుడు ఆగాలో తెలుసు. ఎలాంటి సాయిల్లో ఎంత ప్రెషర్ పెట్టాలో దానికి తెలుసు. బలహీనంగా లేదా క్రొత్తగా దున్నుతున్నది వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఎద్దుకి ఇవేమీ తెలియదు. కనుక అది కనుక ముందే పరిగెత్తాలని ప్రయత్నం చేసింది అనుకోండి, ఈ బలమైన ఎద్దు కదలదు, ఎందుకంటే దానికి ఎప్పుడు కదలాలో తెలుసు కదా. కనుక ఈ ఈ ఈ కుర్రది తొందరగా పరిగెత్తినప్పుడు దానికే దెబ్బ. చాలాసార్లు పరిచర్యలో మనం అలానే పరిగెత్తుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడేమో నువ్వు ఆగు, నేను చెప్పినప్పుడు నడు అంటే మనం వినం, పరిగెత్తాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే మనకు అన్ని దెబ్బలు, అన్ని యూనో శరీరం మీద అన్ని గీతలు మనకి, బికాజ్ యూఆర్ రన్నింగ్ అహెడ్. అండ్ దట్స్ వై అవర్ యోక్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ అస్. యాక్చువల్గా మన మీద ఉన్న కాడే లైట్గా ఉండాలి, తేలిగ్గా ఉండాలి యేసుప్రభు వారు చెప్పిన లెక్క ప్రకారం. కానీ అది ఎందుకు భారం అవుతుంది అంటే మనం ముందు పరిగెత్తుతున్నాం. లేకపోతే ముందు పరిగెత్తి 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 ఆ టైం ఆయన టైమింగ్ ప్రకారం వెళ్ళట్లేదు కనుక విసిగిపోయి మనం స్లో అయిపోతున్నాం. కరెక్ట్గా ఎప్పుడు నడవాలో అప్పుడు స్పీడ్ అందుకోవట్లేదు మనం ఆయనతో పాటు, లేదా ఆయన చెప్పిన డైరెక్షన్లో వెళ్లకుండా మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తున్నాం. అందుకే ఈ కాడే మనకి తేలిగ్గా ఉండాల్సిన కాడే భారం అయిపోతుంది, బాధను తీసుకొస్తుంది. పారాక్లిటోస్ అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు పరిచయం చేశాడు అంటే, ఆయన నీతో ఉంటూ నువ్వు ఎటు నడవాలో చెప్తాడు, నువ్వు నడిస్తే నీ కాడే తేలికైపోద్ది అని చెప్తున్నాడు. అప్పుడు నీకు విశ్రాంతి. is a very important observation for us to remember. సో ఈ ఆహ్వానం కేవలం ఆయనతో సాన్నిధ్యం కోసమే కాదు, ఆయనతో సహకారిగా ఉంటూ నేర్చుకోవడానికి. రండి నా వెంబడి రండి, నేను మిమ్మును అన్నాడు. ఇక ఇవన్నీ గమనించండి మీరు, ప్రతి పదంలో కూడా యేసు ప్రభు వారు తన ఇన్వాల్వ్మెంటే చెప్తున్నాడు. మీరు గమనించాల్సిన విషయం. కమ్, అన్ని వదిలి నా దగ్గరికి రా, ఫాలో మీ, నేను పనిచేస్తాను, నువ్వు సహకారిగా ఉండు. ఐ విల్ మేక్ యూ, నువ్వు ఎలా తయారవ్వాలో అలా నేను చేస్తాను. ఇది మర్చిపోకూడదు మళ్ళీ మనం. ఈ ఆహ్వానం దేనికి? ఆయనతో పాటు నడవడం కోసం, నేర్చుకోవడం కోసం మాత్రమే కాదు, మళ్ళీ ఆయన నన్ను ఏ రకంగా తయారు చేయాలనుకున్నాడో ఆ రకంగా తయారవ్వబడడానికి. ఐ విల్ మేక్ యూ.
It's a it's an invitation into a process. I want to call it customization. కస్టమైజేషన్ అంటే ఏంటంటే, ఒక వస్తువుని ఒక పని కోసం మనం సెలెక్ట్ చేసినప్పుడు, ఆ పని కరెక్ట్‌గా జరగడానికి ఈ వస్తువుని తయారు చేయడం. ఆ పని ఏ విధంగా జరగాలనుకుంటున్నామో, ఆ విధంగా జరిగించడానికి ఈ వస్తువుని, ఈ పనిముట్టుని తయారు చేయడం. ఇట్స్ అ ప్రాసెస్ గదండీ! ఇట్స్ అ మేకింగ్ ప్రాసెస్. కస్టమైజేషన్. మనకివ్వబడిన పరిచర్య పిలుపు, విశ్వాస ప్రయాణం ఎలా జరిగించాలో, ఆయన ఇచ్చిన పిలుపుని ఈ భూలోకంలో మనం ఎలా చేయాలో, అలా చేయటానికి మనల్ని కస్టమైజ్ చేస్తున్నాడు. అలా ఆయన చేతిలో తయారవ్వాలి అంటే, ఆయన మన జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడానికి మనం ఇష్టత చూపించాలి. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్ టు యూ. నిన్న దేవుని హస్తం గురించి మాట్లాడుతూ, ఆయన హస్తం మన మీద లేకపోతే మనకు విరోధంగా ఉంటదని చెప్పాను. జ్ఞాపకం ఉందండి? సో, మనం ప్రార్థన చేసేటప్పుడు జనరల్‌గా దేవా నీ హస్తాన్ని మా మీద ఉంచు అని ప్రార్థన చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us to have his hand upon us. We also want his hand around us. His blessing in our lives. ఆయన అభిషేకం మన మీద ఉండాలి. ఆయన శక్తి మన జీవితాల్లో పనిచేయాలి, మన ద్వారా పనిచేయాలి అని మనం సహజంగా ప్రార్థిస్తాం. అది సత్యం. అలానే చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు ఇట్. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఆహ్వానించిన ఈ ఆహ్వానంలో he's asking us to do something else. He's saying you need to let me be involved in your life. హస్తం నీ మీద, నీ చుట్టూ మాత్రమే కాదు, నీలో ఉండాలి నా హస్తం. అంటే నీ జీవితంలోకి నా చేతులు పెట్టాల్సిందే నేను. మనం చాలాసార్లు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తే చాలు, నన్ను ఆశీర్వదిస్తే చాలు, నేను చేసే పనిని ఆశీర్వదిస్తే చాలు అని అనుకుంటాం. we will be satisfied with that. కానీ యేసు ప్రభువారు ఇచ్చే ఈ ఆహ్వానంలో ఆయన ఏమడుగుతున్నాడంటే, యూ నీడ్ టు లెట్ మీ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఐ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ టు యువర్ లైఫ్. ఎంగేజ్ ఇన్ యువర్ లైఫ్. నేను ఇన్వాల్వ్ అయ్యి నా హస్తం నీ చేతిలోకి వస్తే, నీ జీవితంలోకి అడుగు పెడితే, నీలో ఉంటే నిన్ను కస్టమైజ్ చేయడం సాధ్యం. ఆయన మనల్ని కస్టమైజ్ చేయడానికి మనం ఇష్టపడకపోవడం వల్లే పరిచర్య ఇబ్బందిగా మారుతుంది, విశ్వాస ప్రయాణం ఇబ్బందిగా మారుతుంది. హీ హాస్ టు గెట్ ఇన్వాల్వ్డ్. నా ఎందుకు మనం ఆయన ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడం అంటే, ఆయన చేతులు మనలో పెట్టాడు అంటే దానివల్ల మనకు కొంచెం నొప్పి కలుగుతుంది, మన జీవితం మెస్అప్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్స్ హ్యాండ్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు అవర్ లైఫ్స్, వీ గెట్ మెస్డ్ అప్. మన ఆలోచనలు, మన కళలు, మన దర్శనాలు మెస్అప్ అయిపోతాయి. మన ప్లాన్లన్నీ మెస్అప్ అయిపోతాయి. మన జీవితాలన్నీ మెస్అప్ అవుతాయి. ఎందుకంటే ఆయన పనే అది కదా, పోటర్ కదా, ఆయన మన కుమ్మరి కదా. ఒక కుమ్మరిగా ఆయన మనల్ని ఏ షేప్లోకి తేవాలి అని అనుకుంటున్నాడో ఆ షేప్లోకి తీసుకురావాలి అంటే ఆ రెండు చేతులు మన జీవితంలోకి వెళ్ళిపోవాల్సిందే. మన మట్టి కదండి, మనల్ని ఆయన షేప్లో, ఆయన అనుకున్న షేప్లోకి తయారు చేయాలి అంటే ఆయన రెండు చేతులు మన జీవితంలో ఉండాల్సిందే. ఇప్పుడు కుమ్మరి తను తయారు చేయాలనుకున్న వస్తువులు తయారు చేయాలని, అది కుండ కానీ వేస్ కానీ ఏదైనా సరే తయారు చేయాలి అంటే ఈ రెండు చేతులు ఆ మట్టిలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ముందు ఆ మట్టిలో ఉన్న విషయాలు కొన్ని ఏవైతే పనిచేయవో వాటిని తీసివేయాలి. దట్స్ వై when you let God get involved into your life, God removes something. మన జీవితంలో మనకు అవసరం లేని విషయాలు, అవి మనకి వాల్యూగా అనిపించవచ్చు, విలువ అనిపించవచ్చు, మనకు కావాలని మనం కోరుకోవచ్చు. కానీ దానివల్ల మన షేప్లోకి మనం రావని దేవునికి తెలుసు కనుక, అలాంటి వ్యక్తుల వల్ల మన జీవితంలో షేప్ అవుట్ అవుతామని తెలుసు కనుక కొన్ని సంబంధాలని దేవుడు ఖచ్చితంగా కట్ చేసేస్తాడు మన జీవితంలో నుంచి. కొంతమందిని మన జీవితం నుంచి వేరుపరుస్తాడు. కొన్ని విషయాలను మన జీవితం నుంచి తీసివేస్తాడు. కొన్ని అందుకే మన జీవితం మెస్అప్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి.
బట్ ఇట్ హ్యాస్ టు బికమ్ అ మెస్ బిఫోర్ ఇట్ కమ్స్ ఇన్ టు అ షేప్. కొన్ని ఎలా తీస్తాడో అలానే కొన్ని తీసుకొస్తాడు. కొమ్మరి మట్టిని షేప్లోకి తేవాలి అంటే నీళ్లు యాడ్ చేయాలి, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోవాలి. అవి యాడ్ అయితే అవి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించవచ్చు, ఫ్రీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మట్టిలోకి నీళ్లు పోస్తే ముద్దగా తయారవుతాం మనం. అలాంటి పరిస్థితులు మనకు నచ్చకపోవచ్చు. బట్ హీ హ్యాస్ టు డూ దట్. హీ హ్యాస్ టు రిమూవ్ థింగ్స్, హీ హ్యాస్ టు యాడ్ థింగ్స్, హీ హ్యాస్ టు మిక్స్ థింగ్స్. దేవుడు మన జీవితంలో పనిచేసేటప్పుడు అన్నీ ఆర్డర్లీగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు సిస్టమాటిక్గా జరుగుతున్నట్టు అనిపించకపోవచ్చు మనకి. మిక్స్ చేస్తున్నాడు కదా, అందుకని. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అయిన తర్వాత రైట్ షేప్ బయటకు వస్తుంది. అప్పుడు కరెక్ట్ మిక్సింగ్ అంతా అయ్యి ఈ విడిపోయిన మట్టి నీటి ద్వారా ఇతర ఇంగ్రీడియంట్స్ ద్వారా ఏకమైన తర్వాత రెడీ. వీఆర్ నౌ రెడీ టు బి షేప్డ్. ఇదంతా జరగాలి అంటే ఆయన 2 చేతులు మన జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆయన 2 చేతులు ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది, కొన్నిసార్లు బాధ కలుగుతుంది, జీవితం మెస్సప్ అయినట్టు అనిపిస్తుంది. కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని మన జీవితంలో మనం ఎదుర్కొనే శ్రమలను, పరిస్థితులను, ప్రజలను, బాధ్యతలను, వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన మనల్ని షేప్ చేస్తాడు. మనం చాలాసార్లు మనం ఎదుర్కొనే శ్రమలు మనల్ని, మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తున్నాయి. మనం ఎదుర్కొనే పరిస్థితులు మన క్యారెక్టర్ డెవలప్ చేస్తున్నాయి. మనం డీల్ చేసే మనుషులు మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు మనల్ని మారుస్తున్నాడు. హీఈస్ ద వన్ హూస్ మేకింగ్ అస్, షేపింగ్ అస్, టర్నింగ్ ఇట్ ఇన్ టు సంథింగ్ దట్ హీ వాంట్స్ టు యూస్. ఎందుకు ఈ ప్రాసెస్లోంచి తీసుకెళ్తాడంటే, మనం దేవా నేను స్వచిత్తంతో నీ చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నాను అని మనం ఏ పొజిషన్ అన్న పొజిషన్లోకి మనం రావటానికి, అవర్ విల్, వీ మస్ట్ విల్ టు లెట్ అవర్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ హిజ్ విల్, దెన్ వీఆర్ రెడీ. స్వతహాగా మనంతట మనమే దేవా నీ చిత్తంలో నా చిత్తాన్ని ఉంచు అని మనం ఆయనకి లొంగిపోయే స్థితికి మనల్ని తీసుకురావడానికి, ఆ పరిస్థితికి రాగానే వెంటనే, ఆ స్థితికి రాగానే వీఆర్ రెడీ టు బి షేప్డ్ బై హిమ్, టు కమ్ ఇన్ టు ద రైట్ షేప్. ఐ విల్ మేక్ యూ ఫిషర్ ఆఫ్ మెన్, మనుషులను పట్టు జాలర్లుగా అన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఈ ఫిషర్, ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. బట్ లెట్ మీ జస్ట్ ఒక్క ఐడియా చెప్తాను, ఒక్క థాట్ మీకు ఈ మాట ద్వారా చెప్తాను. ఆయన ఇచ్చే ఆహ్వానం ఆయనతో సాన్నిధ్యానికి అని ముందు నేర్చుకున్నాం. ఆయనతో సహకారిగా ఉండడానికి అని నేర్చుకున్నాం. మూడవది ఆయన ద్వారా షేప్ చేయబడటానికి అని నేర్చుకున్నాం. ఆయన ద్వారా తయారు చేయబడటానికి అని నేర్చుకున్నాం. దేనికి తయారు చేయబడుతున్నాము? మనుషులను పట్టు జాలరుగా మారటానికి ఉండడానికి చేయబడినాం. అంటే ఈ ఫిషింగ్ నార్మల్ ఫిషింగ్ కాదనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన జాలరులతో మాట్లాడుతున్నాడు. జాలరులతో మాట్లాడుతూ వాళ్ళ వృత్తిని ఉపయోగించుకొని వాళ్ళకి ఐడియా ఇస్తున్నాడు ఆయన దేనికి పిలుస్తున్నాడని. వీళ్ళు జాలరులుగా ఉన్నారు అంటే, ఆ వృత్తి చేస్తున్నారు అంటే, చేపలను పట్టే వాళ్ళుగా ఉన్నారు అంటే, ఒక కర్ర పట్టుకొని దానికి ఒక దారం కట్టి, ఒక చిన్న ఎరగట్టి, చెరువు ఒడ్డున కూర్చోనో, లేకపోతే ఒక చిన్న బోట్ వేసుకొని చెరువు మధ్యలోకి వెళ్ళి
కూర్చొని అట్లా ఆ కర్రతో ఆ ఎర్రని వేసి అలా కూర్చొని రోజుకి ఒక చేప పడితే బాగుండు అనుకునే చేపలు పట్టడానికి కాదు ఆయన పిలిచింది. దీన్ని లైన్ ఫిషింగ్ అంటాం మనం. లైన్ ఫిషింగ్ అంటే ఫిషింగ్ రాడ్ ఒకటి వేసుకొని దానికి ఒక ఎర్ర పెట్టుకొని పోయి పోయి పొద్దున్నే పోయి ఒక చోట కూర్చొని ఇంక అక్కడ ఆ ఎరేసి అలా కూర్చొని దే అంతుండి ఒక చేపన్న పడుతుందేమో అని కలలు గంటం కాదు. దాని గురించి కాదు ఆయన పిలిచింది. పిలిచిన వాళ్ళు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. అంటే వీళ్ళు లైన్ ఫిషింగ్ చేయరు, నెట్ ఫిషింగ్ చేస్తారు. వలలతో చేపలు పడతారు. వలలతో చేపలు పట్టే వాళ్ళకి మనుషులను బట్టి జాలరుగా చేస్తున్నాను అంటే, వలతో చేపల్ని ఎలా పడతావో అలా పట్టేవాడిగా నేను తయారు చేస్తాను అంటున్నాడు. అంటే మనల్ని యాక్చువల్గా పిలిచింది దేనికి? లైన్ ఫిషింగ్ కోసం కాదు, నెట్ ఫిషింగ్ కోసం పిలిచాడు ఆయన. వలేసి మనుషులు పట్టగలిగే కెపాసిటీకి. వలేస్తే ఎన్ని చేపలు పడతాయో అలా పరిచర్య యాక్చువల్గా అభివృద్ధి చెందడానికే పిలిచాడు అనమాట, మనల్ని ఫలించడానికే పిలిచాడు. కానీ మనం ఎప్పుడు చూసినా లైన్ ఫిషింగ్లో ఉంటాం. ఒక్కడన్నా మారుమనసు పెంతే చాలు, ఒక్కడికి వాక్యం చెప్తే చాలు అన్నట్టుగానే ఉంటాం మనం. హీఈస్ ఆస్కింగ్ అస్ టు కమ్ స్టార్ట్ లుకింగ్ అట్ మినిస్ట్రీ యాజ్ అ మినిస్ట్రీ దట్ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్. అసలు ఫలించడానికి పిలిచాడు మనల్ని, వలబట్టి మనుషుల్ని పట్టడానికి మనల్ని పిలిచాడు. కానీ మనం మాత్రం ఒడ్డును కూర్చొని ఒక కర్ర పట్టుకొని ఒక చిన్న ఎరేసి ఒక్కడన్నా వస్తాడులే అన్న నిరీక్షణతో ఉన్న వ్యక్తులుగా ఉండిపోయాం. వీఆర్ కాల్డ్ టు బి ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్. గుర్తుపెట్టుకోండి, మనం ఫలించడానికి, ఫలదీకరించడానికి రెండింటికి పిలువబడ్డాం. మనం ఫలించట్లేదు అంటే మన మీద తప్పుడు కాడున్నట్టే అర్థం. అంటే మనం తప్పుడు ఎద్దు మాట వింటున్నాం అనమాట, మాట వింటున్నాం. We have a wrong person who's advising us. Either we are advising ourselves or we are being advised by somebody else. Definitely not the Holy Spirit. మనకి ఇచ్చిన కమిషన్ సమస్త జనులకు, సర్వలోకం నుండి సమస్త జనులకు సువార్త ప్రకటించడం అనే ఈ గొప్ప, అది చూడటానికి ఎంత పెద్దగా కనబడుతుంది కదండి. ఇది సాధ్యమైన విషయమేనమాట. మనం చేయలేమేమో అంత పెద్ద పరిచర్య అనుకుంటాం, కానీ మనం చేయడానికే పిలిచాడు. అలా చేయటానికి మనం ఆ పొజిషన్లోకి రావాలి అంటే ముందు జరగాల్సిన విషయాలు జరగాలి. ఆయనతో సాన్నిహిత్యం ఉండాలి. ఆయన కార్యం చేసినప్పుడు నేను సహకారిగా ఉండాలి అన్న మనసు నాలో డెవలప్ అవ్వాలి. ఆయన ద్వారా నేను షేప్ చేయబడాలి. అప్పుడు ఆయన అభిషేకం పొందుకొని ఆ అభిషేకం ద్వారా వచ్చే శక్తితో సమస్త జనుల ఎదుట సాక్షిగా ఉండడం సాధ్యమవుతుంది. If we can remember this invitation, whenever we feel disappointed and discouraged, this invitation will save us. దేనికి పిలిచాడో మనం జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ధైర్యం తెచ్చుకోగలం. అందుకే అన్నాను కదా, స్టార్టింగ్లోనే చెప్పా, ఈ వచనం మనకు కరెక్ట్గా అర్థమైతే మనం రక్షింపబడతాం, ధైర్యపరచబడతాం, ధైర్యంగా దేవుని పరిచర్య చేయగలిగే స్థితిలోకి, శక్తితో చేయగలిగే స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అలా దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ మాటను, నీ ఆహ్వానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దగ్గరకు వచ్చి నిన్ను వెంబడిస్తూ నీ ద్వారా మనుషులను పట్టే జాలర్లుగా తయారవబట్టడానికి మీరిచ్చిన గొప్ప ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దీన్ని మర్చిపోయినా ప్రతిసారి నేను నిరాశలకు, నిస్పృహలకు గురవుతూనే ఉన్నాను. కనుక మరొకసారి నాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మాకందరికి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు.
దీని ద్వారా ధైర్యపరచబడి నీ కొరకు జీవించే క్రైస్తవులుగా మమ్మల్ని ఉంచమని దైవ సేవకులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఏసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లడయ్య గారు చక్కని వర్తమానాన్ని మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 19వ వచనం ద్వారా నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పాను. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన పాస్టర్ చైతన్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. సాక్షులుగా ఉండుట, పరిశుద్ధాత్మ శక్తి పొందుట, ప్రభు చెప్పినట్లుగా ఒకరినొకరు ప్రేమించుట, ఇవన్నీ కూడా నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతును అన్న పిలుపును అందుకున్న వారికి మాత్రమే సాధ్యము. నేను సాత్వికుడును దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుందంటే మనము ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు దిశానిర్దేశం చేస్తూ మనతో సహవాసం చేస్తూ మనకు సహకారిగా ఉంటాడు. దేవుని హస్తములు మన జీవితంలో ఉన్నట్లయితే మట్టి శరీరమైన మనలో ఆమోదయోగ్యం కానివి తీసివేస్తాడు, అలాగే కొన్ని యోగ్యమైన వాటిని కూడా కలుపుతాడు. అప్పుడే మనం దేవుని స్వరూపంలో మలచబడతాం మరియు దేవుని చిత్తానికి లోబడే వారంగా ఉంటాం. ముగింపు ప్రార్థన మరియు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సాక్షిగా బంగారు పోతాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇంత పర్యంతం నైనా మీది దాసులు చైతన్య గారిని తండ్రి మీ సిలువ చోటును మరుగుపరిచారు. ఏదైనా శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించే రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయినా మీరు అంటున్నారు నన్ను వెంబడించండి మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానని మీరు మాకు సెలవు ఇచ్చిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయినా మేమందరం కూడా మనుషులను బట్టి జాలర్లుగా ఉండటానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ఈ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి. మరి ఏ కుటుంబం ఎలాంటి అవసరతలు ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఉదయాన్నే మీ సాన్నిధ్యాన్ని వెతుకుతూ మీ పాద సన్నిధికి వస్తున్నారు. అటు బిడ్డలందరినీ మీరు దర్శిస్తున్నారు. వారి వారి కుటుంబాల్లో మేలుకరమైన పరిస్థితులు చుట్టానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మందరినీ ప్రార్థన మీద చేర్చిన తమ్ముడు బాబీని బట్టి, బాబీకి సహకరించినటువంటి చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, చెల్లి జాన్సమ్మను బట్టి, మరి జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోరు కమిటీని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. నేను ఈ కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి. నేను ఈ కూడిక ద్వారా ఆత్మీయంగా బలపడటానికి కావాల్సినటువంటి వెసులుబాటు మా అందరికి కలిగించమని ప్రార్థిస్తున్నాం. మరొక పర్యాయం మీ దీనదాసులు చైతన్య గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆ బిడ్డను అనేక ప్రాంతాలు ఇంకా బలంగా వాడుకొని ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటానికి ఆ బిడ్డను సాధనంగా వాడుకోమని మా సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టినటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందులాగు నెరవేరుతున్నట్టు భూమి అందును నెరవేరునుగాక. దయచేయండి. మా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. సోదరులకి తప్పించండి. రాజ్యము శక్తి నిరంతరం తండ్రి. మన పర్వతాన్ని దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తొడిగించును గాక. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన మురళీ బాబాయ్ గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన పాస్టర్ చైతన్య గారికి, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.